వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఈరోజు మనం డే 3లో భాగంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన 5 క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన రవి అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. కంప్లీట్గా యాప్లో మనకి లైవ్ క్లాసెస్, ఫ్రీ టెస్ట్, ఏదైతే ఈ క్లాసెస్ యూట్యూబ్లో జరుగుతున్న క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లింక్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్ అప్డేట్స్ కోసం, ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ కోసం మీకు వాట్సాప్ ఛానల్, మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుంది రవి అకాడమీ. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ ఛానల్ని ఫాలో చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్కు సంబంధించి కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలలో 49/25 రెట్లు అయింది. అయినా వడ్డీ రేటు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు ఏదైతే 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఏదైతే ఈ రేట్స్ ఏవైతే ఇచ్చిన రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్వేర్ రూట్ చేయండి. ఒకవేళ 3 సంవత్సరాలు ఇస్తే క్యూబ్ రూట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్క్వేర్ రూట్ చేస్తున్నాను. స్క్వేర్ రూట్ 49/25, 49 స్క్వేర్ రూట్ ఏమవుతుంది 7 అవుతుంది. నెక్స్ట్ 25 స్క్వేర్ రూట్ వచ్చేసి మనకి 5 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలన్నప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ బై నెక్స్ట్ వచ్చేసి మనకి డినామినేటర్ని యాస్టిజ్ గా రాయండి. అంటే ఆరము ఇంటూ ఆరం ఏ విధంగా ఉందో ఆరం ఆ విధంగా రాయండి. నెక్స్ట్ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో మనకి డిఫరెన్స్ 2 వస్తుంది. 7, 5 డిఫరెన్స్ 2 వస్తుంది. డిఫరెన్స్ రాయండి. ఇంటూ 100 రాయండి. రాసి 5 1 జా, నెక్స్ట్ 5 20 జా, ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 20 చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, మొత్తం టోటల్ వచ్చేసి 40% వస్తుంది. ఈ విధంగా మనకి చక్రవడ్డీ ఏది 2 సంవత్సరాలు అన్నప్పుడు స్క్వేర్ రూట్ చేయండి. 3 సంవత్సరాలు అన్నప్పుడు సపోజ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మనకు కావాల్సిన వడ్డీ రేటు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 12,100 అసలు 2 సంవత్సరాల కాలంలో 14,400 చక్రవడ్డీ మొత్తంగా అయ్యింది. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఇంతకు ముందు రేట్స్ ఇచ్చాడు, ఇప్పుడు డైరెక్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసులో ఏం చేయాలంటే 2 సంవత్సరాలే కాబట్టి దీన్ని కూడా స్క్వేర్ రూట్ రాయండి. ఫస్ట్ అమౌంట్ రాయండి, అమౌంట్ బై ప్రిన్సిపల్ రాయండి. అంటే ఏదైతే సెకండ్ ఏదైతే ఉందో అమౌంట్ మనకి మొత్తం ఏదైతే ఉందో మొత్తం రాయండి. ఇక్కడ 14,400 బై నెక్స్ట్ 12,100, 12,100 ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేయండి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 144/121 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఇస్ ఈక్వల్స్ టు 12 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 121 11 అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు సేమ్. సిమిలర్ గా ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో డిఫరెన్స్ 1, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 11 ఇంటూ 100 చేయండి. 100 చేసినట్లయితే మనకి ఏమవుతుంది 11/100 వస్తుంది. ఇక్కడ 11 9 99 అవుతుంది. నెక్స్ట్ 1/11% అంటే 9 1/11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాల కాలానికి 6,400 మొత్తంగా, 5 సంవత్సరాల కాలానికి 8,100 మొత్తంగా అయ్యింది. అయినా వడ్డీ రేటు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనకి 3 ఇయర్స్ కి ఎంత అవుతుంది, 3 ఇయర్స్ కి వచ్చేసి మనకి 6,400 అవుతుంది. నెక్స్ట్ 5,000 కి వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 8,100 అవుతుంది. 8,100 అవుతుంది. ఈ డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇయర్స్ డిఫరెన్స్ ఎంత మనకి 2 ఇయర్స్ డిఫరెన్స్, 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. 2 ఇయర్స్ డిఫరెన్స్ కాబట్టి ఏం చేస్తున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 8,100 బై నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6,400. ఒకవేళ డిఫరెన్స్ మనకి ఏమవుతుంది, సపోజ్ 3 ఇయర్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ క్యూబ్ రూట్ అని రాయాలి. ఇక్కడ మనకి ఓన్లీ 2 ఇయర్స్ వస్తుంది కాబట్టి నేను స్క్వేర్ రూట్ రాస్తున్నాను. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేయండి. చేస్తే మనకి ఏమవుతుంది, √81/64 వస్తుంది. √81 అంటే మనకి ఎంత 9, √64 అంటే ఎంత 8. వీటి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే ఇక్కడ ఈ ఫ్రాక్షన్ యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది, మనకి 1 అవుతుంది. 9 8 డిఫరెన్స్. డినామినేటర్ ఏదైతే ఉందో మనకి హారం యాస్టిజ్ గా రాయండి. ఇంటూ 100 చేయండి. చేసినట్లయితే మనకి ఏమవుతుంది 100/8 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 1/2%, 12.5% మనకు కావాల్సిన
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 4% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి అయ్యే బారు వడ్డీ చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం ₹4 అయిన ప్రిన్సిపల్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఈ విధంగా ఇచ్చినప్పుడు 2 సంవత్సరాలకు సంబంధించి చక్రవడ్డీ బారు వడ్డీల యొక్క మధ్య వ్యత్యాసం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, లేదంటే వ్యత్యాసం ఇచ్చి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఫార్ములా వచ్చేసి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి నార్మల్ గా అయితే P/D is equal to 100/r whole square. 100/r whole square ఇది మనకి సంబంధించిన ఫార్ములా. ఇప్పుడు ప్రిన్సిపల్ అడుగుతున్నాడు కాబట్టి ప్రిన్సిపల్ is equal to డిఫరెన్స్ ఇంటూ 100/r whole square. ప్రిన్సిపల్ అడుగుతున్నాడు, డిఫరెన్స్ ఎంత ఇచ్చాడండి మనకి? రెండింటి మధ్యన యొక్క డిఫరెన్స్ డి అంటే డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? మధ్య వ్యత్యాసం ₹4 ఇంటూ 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 4. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 హోల్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 100/4 ఇంటూ 100/4 2 టైమ్స్ కాబట్టి 2 టైమ్స్ చేస్తున్నా. ఈ 4 కి 4 కట్ అయిపోతుంది. నెక్స్ట్ 4 1 జా 4 25 జా 100 అవుతుంది. ఇక్కడ 25 ఇంటూ 100 చేయండి. 25 ఇంటూ 100 చేస్తే మనకి 2500 వస్తుంది. ఎంత వస్తుంది? 2500 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 20,000 అసలు 10% వడ్డీ రేటుతో సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగగట్టే పద్ధతిన 24,200 చక్రవడ్డీ మొత్తం కావడానికి అయ్యే కాలం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కాలం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏదైతే మనకి ఏది ఇక్కడ వచ్చేసి అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ బై ప్రిన్సిపల్ చేయండి. అమౌంట్ బై ప్రిన్సిపల్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది? 24,200 బై 20,000 ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 200 జా నెక్స్ట్ 2 121 జా ఇక్కడ వడ్డీ రేటు నెక్స్ట్ అదే విధంగా ఎంత కాలం సమయం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 121/100 దీన్ని 11/10 హోల్ స్క్వేర్ రాస్తున్నాను. 11/10 హోల్ స్క్వేర్ రాస్తున్నాను. ఇక్కడ ఈ డినామినేటర్ లో వడ్డీ రేటు ఈ 10% వడ్డీ రేటుకి సమానంగా వచ్చినట్లయితే ఇక్కడ ఈ పవర్ ఏదైతే ఉందో ఈ పవరే మనకేమవుతుందంటే కాలం అవుతుంది. n is equal to 2 years. ఏంటి? 2 సంవత్సరాల కాలానికి మనకి ఏమవుతుందంటే ఇక్కడ 24,200 అవుతుంది. 20,000 అమౌంట్. దీన్ని జాగ్రత్తగా చూడాలి. ఈ వడ్డీ రేటు ఏదైతే ఉందో ఈ వడ్డీ రేటు ఈ డినామినేటర్ లో ఉన్న నెంబర్ కి ఈక్వల్ అయ్యే విధంగా స్క్వేర్ గాని క్యూబ్ గాని రాయాలి. సపోజ్ మనకి 11 క్యూబ్ అనుకోండి. 11/10 హోల్ క్యూబ్ వచ్చింది ఆన్సర్. 11/10 హోల్ క్యూబ్ వస్తే టైం ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 years అవుతుంది. ఈ విధంగా క్యాల్కులేట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదే విధంగా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు ఆల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనికి సంబంధించిన PDF కావాలనుకునే వారు డిస్క్రిప్షన్ లో మీకు రవి అకాడమీ మన యాప్ లింక్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో నుండి ఈ PDF అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.